జయ శ్రీమన్నారాయణ. ఈరోజు విష్ణు పురాణమునందలి సవ్యాఖ్యానంలో ద్వితీయాంశములో షష్ఠోధ్యాయ నరకలోక వర్ణన 48వ రోజు పారాయణం. షష్ఠోధ్యాయ నరకలోకానాం వర్ణనం. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను. తతశ్చ నరకా విప్రభువోధ సలిలస్య చ పాపినో యేషు పచ్యంతే తాన్ శృణుష్వ మహామునే. బ్రాహ్మణోత్తమ, భూమికి క్రిందుగా జలమునకు క్రిందుగా నరకములుండును. ఈ నరకలోకములలో పాపము చేసిన వారు శిక్షలను అనుభవించెదరు. మహాముని, ఈ నరకలోకములను గూర్చి వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఉక్తా పుణ్యభోగ భూమి అధ పాపభోగ భూమిరుచ్యతే. తతశ్చేతి సలిలస్య తమో గర్తోదకస్యాదః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇంతవరకు పుణ్యాత్ములు సుఖమును అనుభవించు భూమిని చెప్పితిని. ఇక పాపభోగ భూమి చెప్పబడుచున్నది. తతశ్చ అని సలిలస్య అనగా తమోగర్తోదకమునకు క్రిందుగా అని అర్థము. రౌరవ సూకరో రోదస్థాలో విశసనస్తదా మహాజ్వాలస్తప్త కుంభో లవణోధ విలోహితః. రుధిరాంభో వైతరిణిః క్రిమిశః క్రిమిభోజనః అసిపత్రవనం కృష్ణో లాలాభక్షశ్చ దారుణః. తథా పూయవః పాపో వన్హిజ్వాలో యదశిరాః సందంసః కృష్ణసూత్రశ్చ తమశ్చ వీచిరేవ చ స్వభోజనశ్చ ప్రతిష్టో హ్యవిచిచ్చ తథా పరః ఇత్యేవమాదయశ్చాన్యే నరకాభృషదారుణాః. రౌరవము, సూకరము, రోధము, తాళము, విశసనము, మహాజ్వాలము, తప్తకుంభము, లవణము, విలోహితము, రుధిరాంభము, వైతరిణి, క్రిమీసము, క్రిమిభోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షము, దారుణము, పూయవహము, వన్హిజ్వాలము, అధశిర, సందంసము, కృష్ణసూత్రము, తమస్సు, ఆవీచి, స్వభోజనము, అప్రతిష్టము, అవీచి పాపము, ఇటువంటివి చాలా భయంకరమైన నరకములు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. రౌరవ ఇతి రౌరవ సూకరౌరుర వరాహకృత పీడాత్మకౌ నిఖాతవద్యతృ రుధ్యతే సరోదః తాళద్రుమాత్ పతనం తత్పర్ణకాండేన ఛేదనం చ యత్ర సహ తాళః కరపత్రాదినా తీక్ష్ణశస్త్రేణ యత్ర ఛేదనం స విశసనః ముక్తస్తతోన్యవన్హిస్తస్సేతే సంప్రాప్య నివృత్తిమిత్యుక్తో మహాజ్వాలః తైలకుంభేషు పాకః తప్తకుంభః చిత్వా చిత్వా తప్తక్షారే క్షేపణం లవణః లోహితస్య రుధిరస్య శోషణం యత్ర స విలోహితః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. రౌరవ అని రురు సూకర అనగా వరాహముచే పీడింపబడుట. రౌరవ సూకరములు గోతిలో పూడ్చిపెట్టుట సంరోధము. తాళవృక్షము నుండి పడివేయుట, తాళపర్ణముతో కాండముతో ఛేదనము చేయుట, తాళము కరపత్రము మొదలగు తీక్ష్ణ శస్త్రముతో ఛేదనము, విసనసము. ఇతర వన్హిలోనున్నవాడు విడివడి నివృత్తిని పొందుట మహాజ్వాలము. తైలకుంభములో పచనము చేయుట తప్తకుంభము. ఛేదించి ఛేదించి కాలుతున్న క్షారమున పడవేయుట లవణము అంటే వేడి ఉప్పులో పడవేయుట. రక్తమును ఇంకింపచేయుట విలోహితము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. రుధిరాంభ ఇతి తప్త రుధిరమయోదకే దేశో రుధిరాంబః రుధిరమయీ దుస్తరా నదీ వైతరిణి యత్ర క్రిమిషు శయ్యతే స కిరిమిసః
यत्र किमयो भुज्यन्ते स कृमिभोजनः कृष्णाय स शङ्कुनिरन्तरे यत्र सञ्चार्यते स कृष्णः అతిశీతాత్మా దారుణః. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. రుధిరాంబ అని కాలుచున్న రక్తమయ ఉదకమున్న దేశము రుధిరాంబము. రుధిరమయమైన దాటరానిది వైతరిణి. క్రిములలో పడుకోబెట్టుట క్రిమిషము. క్రిములు భుజించున్నది క్రిమిభోజనము. బాగా నల్లని ఉక్కు ఇనుములతో చేయబడిన మొలలు నిండి ఉన్న ప్రదేశమున నడిపించుట కృష్ణము. అతి శీతముగా ఉండునది దారుణము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తథేతి సందంశైః యత్ర జిహ్వోత్పాటనం స సందంసః యథోక్తం ఉత్పాట్యంతే తదా జిహ్వా సదంశైర్భృర్సదారుణైః ఆక్రోశకానాం దుష్టానాం సదైవాబద్ధభూభాషిణీం శస్త్రధారాస్తదైవైతా మృణాళప్రస్తరం నరః మన్యతే నారకై శస్త్రైర్భీక్షతో ద్విజసత్తమా హిమఖండయ చ యశ్చన్నో నివాతం మన్యతే నరః విముక్తో నారకాశ్చీతాద ప్రకాశం తమస్తమః క్రిమికీటజలూకాదితీక్ష్ణదంష్ట్రాగ్రవీక్షతాః భ్రామ్యంతే చాంధతామిశ్రే వృధా మాంసాసీనో హి యే కాలసూత్రేణ భిద్యంతే చక్రారూఢాస్తు మానవా పాదాంగుళిస్తేన సదా హ్యాపాదతలస్తమస్తకం ఏకీభూత శరీరశ్చ వివేచ్యోతి వివోచ్యేతి చిరేణ చేతి. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదము. పట్కారులతో నాలుకను పీకివేట సందంశము. ఈ విషయమునే ఇట్లు చెప్పబడినది. అతి భయంకరమైన పట్కారులతో జిహ్వ పెరకబడను. నిష్కారణముగా అరుచు దుష్టులకు అబద్ధములాడువారికి ఇట్లు జిహ్వోత్పాటనము చేయబడను. తీక్ష్ణములైన శస్త్రధారులతో నరుని తామరతూడులా తలచెదరు. అట్టివారు నరకలోకములోని శస్త్రములతో కొట్టబడుదురు. హిమఖండ సముదాయముతో కప్పబడి గాలి లేకుండా ఉండునది శీత నరకము. అక్కడి నుండి విడివడి ప్రకాశము లేని తమో నరకమున పడును. క్రిమి కీట జలూకాదుల తీక్ష్ణ దంష్ట్రలచే ఖండించబడి అంధతామిశ్ర నరకమున భ్రమించుచుందురు. నిష్కారణముగా అనగా యజ్ఞాదులు చేయకుండా మాంసమును భుజించువారిని అంధతామిశ్రమున పడవేయుదురు. చక్రముతో ఎక్కించి కాలసూత్రముతో భేదింతురు. పాదాంగుడులో నుండి తల నుండి పాదము వరకు భేదింతురు. అప్పుడు శరీరము ఒక ముద్దగా అయి అవయవ భేదము తెలియబడదు. యమస్య విషయే ఘోరాః శస్త్రాగ్నిభయదాయినః పతంతి యేషు పురుషాః పాపకర్మరతాస్తు యే. పాపకర్మరతులైన పురుషులు యముని విషయమున అనగా నరకలోకమున పడెదరు. అచట శస్త్ర అగ్నులతో భయమును కలిగించెదరు. కూట సాక్షి తథా సమ్యక్ పక్షపాతేన యో వదేత్ యస్యాన్యదానృతం భక్తి స నరో యాతి రౌరవం. అబద్ధ సాక్ష్యమును చెప్పువాడు, పక్షపాతముగా మాటలాడువాడు, అసత్యమును చెప్పువాడు రౌరవ నరకమును పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కూట సాక్షీతి సాక్ష్యం జానన్నప్యవదన్నజ్ఞా దార్ధమ్యః స కూట సాక్షి తథాయో ధర్మాధికృతః సన్ అసమ్యక్ అన్యదార్థం వదతి సాక్షివాదాదన్యత్ ధర్మాది వ్యతిరిక్తమనృతం. విష్ణు చిత్త వ్యాఖ్యకు అనువాదం. కూట సాక్షి అని సాక్ష్యము తెలిసి కూడా చెప్పకుండుట ఒకటి జరిగితే ఇంకొకటి చెప్పుట, అట్టి వానిని కూటసాక్షి అనదరు. ధర్మమున అధికరించబడి చెడుగా ఇంకొక విషయమును చెప్పువాడు సాక్షివాదమున కంటే వేరుగా హాస్య వ్యతిరిక్తమైన దానిని అనృతమందరు. ఆ అనృతమును చెప్పువాడు నరకమును చేరును. భ్రూణః పురహంతా చ గోఘ్నశ్చ మునిసత్తమా
యాంతి తే నరకం రోధం యశ్చోచ్ఛ్వాస నిరోధకః. గర్భస్థ శిశువును చంపినవాడు, పురమును కూల్చినవాడు, గోవును చంపినవాడు, శ్వాసను నిరోధించినవాడు రోధమును నరకమును పొందుదురు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య భ్రూణహేతి భ్రూణగర్భః సూత్ర ప్రవచనాధ్యాయీవ యథాహ బోధాయనః ఉపనీతమాత్రో వ్రతచారీ వేదానాం కించిదధీత్య బ్రాహ్మణః ఏకాం శాఖామధీత్య శ్రోత్రియః అంగాధ్యాయనూచానః కల్పాధ్యాయీ ఋషికల్పః సూత్రప్రవచనాధ్యాయీ భ్రూణః చతుర్వేదో ఋషిః అత ఊర్ధ్వం దేవ ఇతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. భ్రూణః అని భ్రూణమనగా గర్భము. సూత్ర ప్రవచనమును అధ్యయనము చేసిన వాడు కూడా భ్రూణుడనబడును. బోధాయనుడు ఇట్లు చెప్పెను. ఉపనయనమును చేసుకొనినవాడు వ్రతమును ఆచరించువాడు వ్రతచారి అనబడను. వేదములను కొంచెము చదివినవాడు బ్రాహ్మణుడు, ఒక శాఖను చదివినవాడు శ్రోత్రియుడు. వేదాంగములను చదివినవాడు అనూచానుడు, కల్పమును చదివినవాడు ఋషికల్పుడు. సూత్ర ప్రవచనాధ్యయి భ్రూణ, 4 వేదములను చదివినవాడు ఋషి. ఇక ఆ పైన అధ్యయనము చేసినవాడు దేవత అని. సురాపో బ్రహ్మః హర్తా సువర్ణస్య చ సూకరం ప్రయాంతి నరకం యశ్చ తైః సంసర్గముపైతి వై. సురాపానము చేసినవాడు, బ్రాహ్మణుని చంపినవాడు, బంగారమును హరించువాడు, వీరితో కలిసి ఉండువాడు సూకరము అనే నరకమును పొందును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సురాపయితి సువర్ణస్య విప్రసంబంధినో హేమమాత్రస్య షోడశమాసమానస్య వా హేమ్నః సంసర్గం అబ్దం సహసయ్యాసనాదినా సకృద్యాజనాదినా వా సంవత్సరేణ పతతి పతితేన సమాచరన్ యాజనాధ్యాపనాధ్యాయనాద్యస్ సద్యః పతతి తత్సమ ఇతి స్మృతే. సురాపాని బ్రాహ్మణుని సంబంధమైన షోడశమాస పరిమితమైన బంగారమును హరించినవాడు. ఇక సంసర్గము అనగా 1 సంవత్సరము కలిసి శయ్య ఆసనములతో ఒకటిగా ఉండుట కాక ఒకసారి యాగము చేయించుట, అది సంసర్గమని చెప్పుదురు. ఇచట స్మృతి ఇటు చెప్పుచున్నది. 1 సంవత్సరము పతితునితో కలిసి సంచరించుచు యజ్ఞమును చేయించుట. అధ్యయనము చేయుట చేసినచో వెంటనే ఇతను కూడా పతనమగును, పతితునితో సమానమగును అని. రాజన్యవైశ్య హంతాయః తథైవ గురుతల్పగః తప్తకుండే స్వసాగామి హంతి రాజభటాంశయః. రాజులను వైశ్యులను వధించినవాడు, గురుతల్పమును చేరినవాడు అనగా గురుపత్ని సంగమమును చేసినవాడు, చెల్లెలతో అనగా అక్క చెల్లెలతో సంగమించినవాడు, రాజభటులను చంపినవాడు తప్త కుంభ నరకమున యాతనలను అనుభవించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రాజన్యేతి రాజన్యస్యో యాగస్థౌ సవనగతౌ వైః క్షత్రియ వైశ్యావిత్యాది స్మృతేః రాజభటాన యుద్ధస్థాన్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. రాజన్య అని ఇక్కడ రాజులు వైశ్యులు యాగంలో ఉన్నవారని అని అర్థము. సవనగత క్షత్రియ వైశ్య అనునది స్మృతి వాక్యము. రాజభటులను అనగా యుద్ధములో లేని వారిని వధిస్తే ఆ శిక్ష యుద్ధములో వధించటం యుద్ధధర్మమే కదా. సాధ్వీ విక్రయ కృద్బంధపాలః కేసరి విక్రయీ తప్తలోహే పతంత్యేతే యస్య భక్తం పరిత్యజేత్. సాధ్వి అయిన భార్యలను అమ్మినవాడు, నేరము చేసిన వారిని రక్షించు కారాధికారి, అశ్వములను అమ్మినవారు, భక్తుని విడిచినవాడు తప్తలోహ నరకమును పడెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సాధ్వీ విక్రయకృదితి సాధ్వీ భార్యాబంధపాలః కారాగృహాధికారీ కేసరీ అశ్వః తప్తలోహే త్వా స్వవనిక్తదా బంధనరక్షిత భార్యా విక్రయకర్తా చ యశ్చ భక్తం పరిత్యజేదితి వాయుః.
బ్రహ్మముచ్యతే येन न ते वा హయవిక్రయీతి స్మృతేః భక్తం శరణాగతం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సాధ్వీ విక్రయకృత్ అని. సాధ్వి అనగా భార్య, బంధపాల అనగా కారాగారాధికారి, కేసరి అనగా అశ్వము, అశ్వములను అమ్మువాడు, బంధించబడిన వారిని రక్షించువాడు, భార్యను విక్రయించువాడు, భక్తుని పరిత్యజించువాడు తప్తలోహమున పడును అని వాయుపురాణము చెప్పుచున్నది. బ్రాహ్మణుని వధించినవాడు కొన్ని ప్రాయశ్చిత్తములతో విముక్తుడగను, కానీ ఆ ప్రాయశ్చిత్తములతో అశ్వములను అమ్మినవాడు విముక్తుడు కాజాలడు. భక్తం అనగా శరణాగతుని అని అర్థం. స్నుషాం సుతాం వాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే అవమంతా గురూణాం యో యస్యాక్రోష్టా నరాధమః. కోడలితో కూతురుతో సంగమించినవాడు, గురువులను అవమానించినవాడు, గురువులను బ్రాహ్మణులను అధిపేక్షించినవాడు, నిందించినవాడు జ్వాలానరకమును పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. స్నుషామితి అవమంతా అళీక నిర్బంధకర్త ఆక్రోష్ట గురూణాం విప్రాణాం చాధిక్షేప్త సప్తా వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సుతాం వా స్నుషాం అని. అవమంతా అనగా కారణము లేకుండా నిర్బంధించువాడు, ఆక్రోష్ట గురువులను బ్రాహ్మణులను అధిక్షేపించువాడు, శపించువాడు. వేద దూషయిత యస్య వేద విక్రయికశ్చ అగమ్యగామి యస్య స్యాత్తే యాంతి లవణం ద్విజా. బ్రాహ్మణోత్తమ, వేదమును దూషించువాడు, వేదమును అమ్ముకొనినవాడు, పొందకూడని స్త్రీని పొందువాడు లవణమను నరకమును చేరును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వేదేతి వేదదూషయిత నిందకో విస్మర్తా చ అగమ్యా మాతులాన్యంత్యా జాత్యాద్యాః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. వేద అని. వేద దూషయిత అనగా వేదమును నిందించువాడు, వేదమును మరచినవాడు. అగమ్య అనగా మేనమామ భార్య, అంత్యజాతి స్త్రీ మొదలగువారు. చోరో విలోహే పతతి మర్యాద దూషకస్తదా. దొంగతనము చేసినవాడు, మర్యాదలను అనగా నియమములను దూషించువాడు కూడా విలోహమును నరకమున పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. చోర ఇతి సదాచారాది సిద్ధ సమయ ధర్మ మర్యాదా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. చొర అని. సదాచారాదుల వలన సిద్ధించిన నియమములు, ధర్మముల యొక్క మర్యాదలు. దేవద్విజ పితృద్వేష్టా రత్న దూషయితా చ యాః సయాతి క్రిమి భక్షే వై క్రిమీషే చ దురిష్టకృత్. దేవతలను, ద్విజులను, పితరులను ద్వేషించువాడు, రత్నములను దూషించువాడు క్రిమిభక్ష నరకమున పడును. దురిష్టమును అనగా యజ్ఞభంగమును లేదా అభిచార హోమమును చేయువాడు క్రిమిష నరకమున పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. దేవి ద్విజేతి దురిష్టం వికలో యాగః అభిచారో వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దేవి ద్విజ అని. దురిష్టం అనగా వికలమైన యాగము, అభిచార హోమము కాని. పితృదేవాతిథీం త్యక్త్వా పర్యస్నాతి నరాధమః లాలాభక్షే సయాతృగ్రే శరకర్తా చ వేధకే. పితృదేవులను, అతిథులను విడిచి భుజించువాడు, శరములను చేయు నరాధముడు ఉగ్రమైన లాలాభక్షమున పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పితృదేవాతిథీనితి పిత్రాదీన్ వర్జయిత్వా ఆదావశనం పర్యశనం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పితృదేవాతిథీన్ ఇతి పిత్రాదులను విడిచి మొదట పరిశేచనము చేయుట ఆదావశనము. కరోతి కర్ణిణో యస్య యస్య ఖడ్గాదికం నరః ప్రయాతస్థో విససనే నరకే వృషధారుణే. కర్ణి అను ఆయుధములను చేయువాడు, ఖడ్గాది ఆయుధములను చేయువారు భృషధారుణమైన విససన నరకములో పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కరోతీతి కర్ణినః శరవిశేషాః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కరోతి అని. కర్ణినః అనగా శరవిశేషములు. అసత్ప్రతిగృహీతాతు నరకే యాత్యథోముఖే
అయాజ్యయాజకశ్చైవ తదా నక్షత్రసూచకః. అసజ్జనుల నుండి దానము తీసుకొనినవాడు, అసద్వస్తువులను దానము తీసుకొనివాడు, యాగమునకు అర్హత లేని వానిచో యాగమును చేయించినవాడు, శాస్త్రమును తెలియకుండా నక్షత్రాదులను సూచించినవాడు, శాస్త్రమును తెలియకుండా నక్షత్రాదులను సూచించుచు జ్యోతిశాస్త్రమును తెలిసిన వాని వలలే ప్రవర్తించువాడును అధోముఖ నరకమున పడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. అసత్ప్రతిగృహీతేతి అసత్కృష్ణాజినమేషాది అసతః మ్లేచ్ఛాదికాద్వా అయాజ్యాః శూద్రాద్యాః పతితవ్రాతయా వా అవిదిత్వైవ యశాస్త్రం దైవజ్ఞత్వం ప్రపద్యతే స పంక్తిదూషకః పాపో జ్ఞేయో నక్షత్రసూచకః నక్షత్రదీజీవీ వా. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. అసత్ప్రతిగృహీత అని. అసత్ అనగా కృష్ణాజినము, మేషాదులు అసత. మ్లేచ్ఛాదుల వలన కానీ, అయాజ్య అనగా శూద్రాదులు, పతితులు, వ్రతభ్రష్టులు. శాస్త్రమును తెలియకుండగానే దైవజ్ఞత్వమును జ్యోతిశాస్త్ర పండితుడుగా తనను తాను ప్రకటించుకొని అలా ప్రవర్తించువాడు, పంక్తిని దూషించువాడు పాపి. నక్షత్ర సూచకుడు అనబడును. నక్షత్రాదులను చెప్పి బ్రతుకువాడు కూడా నక్షత్ర సూచకుడు అనబడును. వేగి పూయవహే చైకో యాతి మృష్టాన్న పున్నరః. సాహసముగా ప్రవర్తించువాడు, ఇతరులను భుజింపచేయకుండా ఒక్కడే మృష్టాన్నమును భుజించువాడు పూయవహ నరకమున పడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. వేగీతి వేగీ సాహసికః మృష్టాన్నభుక్ ఏక ఏవ స్వాదుభుక్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. వేగి అనగా సాహసికుడకు, మృష్టాన్నభుక్ ఒక్కడే రుచికల దానిని భుజించువాడు. లాక్షా మాంసరసానాం చ తిలానాం లవణస్య చ విక్రేతా బ్రాహ్మణో యాతి తమేవ నరకం ద్విజా. లక్క మాంసమును, పాదరసమును, పాలు, పెరుగు, తేనెలు, నువ్వులను, ఉప్పును అమ్ము బ్రాహ్మణుడు పూయవహ నరకమున పడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. లాక్షేతి లాక్షాజతు రసాః క్షీరమద్వాద్యాః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. లాక్షేతి లాక్ష జతు రసాః అనగా పాలు, తేనె మొదలగునవి. మార్జార కుక్కుటశ్చాగస్వమరాహ విహంగమాన్ పాలయన్నరకం యాతి తమేవ నరకం ద్విజా. మార్జాలములను, కుక్కుటములను, మేకలను, కుక్కలను, వరాహములను, పక్షులను పోషించు బ్రాహ్మణుడు కూడా ఆ నరకమునే అనగా పూయవహ నరకమునే పొందును. అపూప విక్రయీ చైవ తథా పుస్తక విక్రయా రంగోపజీవీ కైవర్తః కుండాసీ గరదస్తదా సూచీ మాహిషకశ్చైవ పర్వకారీ చ యో ద్విజః ఆగారదాహీ మిత్రఘ్నః సాకు నిర్గ్రామయాజకః రుధిరాపేయ పతంతేతే సోమ విక్రయిణశ్చయే. అపూపములను అమ్మువాడు, పుస్తకములను అమ్మువాడు, నటమల్లాది వృత్తి కలవాడు, నదులలో నావలను నడుపు బ్రాహ్మణుడు, భర్త ఉండగా జారుని వలన పుట్టిన వాని అన్నమును తినువాడును, విషమునిచ్చు వాడు, కొండములు చెప్పువాడు, భార్య పడుపు వృత్తితో సంపాదించిన ధనముతో బ్రతుకువాడు, పర్వలు కాని సమయమున పర్వలను చేయువాడు, ఇంటికి నిప్పు పెట్టువాడు, మిత్రులను వధించువాడు, పక్ష్యాదులతో బ్రతుకువాడు, గ్రామ పురోహితుడు, సోమలతను అమ్ము బ్రాహ్మణుడు, వీరంతా రుధిరాపమను నరకమును పడెదరు. రంగోపజీవీతి రంగోపజీవీ నటమల్లాది వృత్తి కైవర్తో ధీవర వృత్తి జీవతి భర్తరి జారజః కుండః తదన్న భోజీ కుండాసీ అశ్రితమృద్భాండ భోజీ వాగరదః విశదః సూచీరాజగామీ పైశునః महिषीत्युच्यते भार्या भगेनोपार्जितं धनम् उपजीवति यस्तस्यास्या वै माहिषीकस्मृत इति लुलायी जीवो वा लोभादिना अपर्वसु
పర్వక్రియకర్తా పర్వకారీ పర్వసుతైలస్త్రీ మాంసాదిభోగకారీ వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. రంగోపజీవీతి, రంగోపజీవి నటమల్లాది వృత్తిని చేయువాడు. కైవర్త పడవ నడుపుచూ బ్రతుకువాడు. భర్త బ్రతికి ఉండగా జారుని వలన పుట్టినవాడు కుండుడు. ఆ కుండుని అన్నము తినువాడు. ఆశ్రయించిన వారి భాండముననున్న అన్నమును తినువాడు. కాని కుండాసి గరదహ విషమునిచ్చువాడు. సూచిరాజు వెంట ఉండి కొండములు చెప్పువాడు. భార్యను మహిషి అందరు. భార్య భగముతో సంపాదించిన ధనముతో జీవించువాడు. మాహిషికుడు దున్నపోతులతో గేదెలతో బ్రతుకువాడు. కాని లోభముతో పర్వము కాని సమయమున పర్వమును చేయువాడు. లేదా పర్వకాలములో తైలమును స్త్రీ మాంసాదులను అనుభవించువాడు. అగారదాహీతి శాకునిహి పక్షులతో జీవించువాడు. నిమిత్త శకునములను చెప్పి జీవించువాడు. కాని మకహ గ్రామహంతా చ యాతి వైతరిణీం నరా. యజ్ఞమును అడ్డుకొనువాడు. గ్రామమును అజ్ఞాదులతో కాల్చువాడు. వైతరిణీ నరకమును చేరును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అగారదాహీతి శాకునిః పక్ష్యాది జీవ నిమిత్త శకునా జీవో వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. పక్ష్యాదులను ఆధారముగా చేసుకుని జీవించువాడు లేదా శకునములను చెప్పి నప్పించి ఆ కారణముగా జీవించువాడు శకుని. ధన యౌవన మత్తాస్య మర్యాదా భేదినో హి ఏ తే కృష్ణం యాంత్య సౌసాచ్చ కుహకా జీవినశ్చయే. ధనముతో యవ్వనముతో మధించిన వారు, గ్రామసేతులను భంగపరచువారు, అశౌచులు వంచనతో ఇంద్రజాలాదులతో బ్రతుకువారు కృష్ణమును నరకమున పడెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ధనేతి మర్యాదా భేదినః గ్రామాది సీమోల్లంఘనః కుహకం సాఠ్యం ఇంద్రజాలాదివా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మర్యాదా భేదిన గ్రామసీమలను చెరుపువారు, కుహకం అనగా వంచన, ఇంద్రజాల విద్యలతో బ్రతుకువారు. అసిపత్ర వనం యాతి వనశ్చేతి వృధైవయః ఔరభ్రకో మృగవ్యాధో వన్హి జ్వాలే పతంతి వై. వృధాగా అడవిని నరుకువాడు అసిపత్రవన నరకమున పడను. మేకలతో బ్రతుకువాడు, మృగములను వేటాడువాడు జ్వాలమను నరకములో పడెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అసిపత్ర వనమితి ఔరభ్రకః మేషాజీవి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అసిపత్ర వనమితి ఔరభ్రకః మేషాజీవి అసిపత్ర వనం అని. ఔరభ్రకః మేకలతో బ్రతుకువాడు. యాంత్యేతే ద్విజా తత్రైవ ఏ చాపాకేషు వన్హిదాః. దహింపచేయవలసిన మట్టి ముద్దలతో ఇటుకలలో నిప్పు పెట్టివాడు కూడా వన్హిజ్వాల నరకమునే పడును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యాంతీతి అపాకో దాహ్య మృత్పిండేష్టకాదిగర్భ ఇంధనచయః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. మృత్పిండ ఇష్టకాదుల గర్భములలో అగ్నినిచ్చువాడు. వ్రతేషు లోపకో యశ్చ స్వాం శ్రమాత్ ప్రచ్యుతస్యచ్చ యః సందంస యాతనా మధ్యే పతతస్తావు భావపి. వ్రతములలో లోపమును చేయువాడు తన ఆశ్రమము నుండి పతితుడైనవాడు. ఈ ఇరువురు సందంస యాతనా మధ్యలో పడును. జై శ్రీమన్నారాయణ. నరకలోక వర్ణనం రేపటి పారాయణలో కొనసాగుతుంది. జై శ్రీమన్నారాయణ.